కమిషనర్ ద్వివేది గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని బెదిరించి అసలు మీ యొక్క వీటి మీద ఈవీఎంస్ మీద ఆయన ఒక పెద్ద ప్రొసెస్ ఇది తీసి ఒక ఉద్యమంలాగా నేర్పి ఆ ఈవీఎంస్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని పక్కన తిప్పి ఢిల్లీలో తిరిగి ఎవరు చేశారండి? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చేసింది. మరి ఆ రోజున అట్లా చేసినటువంటి వ్యక్తి, ఆ రకంగా మాట్లాడినటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఏదో సరే నరేంద్ర మోడీ గారిని పర్సనల్ గా మాట్లాడారు, అది నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు గారికి ఇష్టాలు, సరే పార్టీ కోసం నాకు తప్పలేదు అని అనుకున్నా, వ్యవస్థను ఇంత దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి, వ్యవస్థల గురించి ఇంత హీనంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి వ్యక్తి పక్కన మరి భారతీయ జనతా పార్టీ ఇవాళ రోజున ఇక్కడికి వచ్చి కూటమి కట్టింది అని చెప్పంటే మనం ఏ రకమైనటువంటి విలువలుగా అయినటువంటి రాజకీయాలను ఇవాళ కోరుకుంటున్నామా? అయితే ఇక్కడ నేను మోడీ గారిని విమర్శించట్లేదు. ఇవాళ ఏ రకంగా చూస్తున్నాం, గెలవటం ముఖ్యం, ఇవాళ గెలవటం ముఖ్యం, అది అన్ని పార్టీలండి. నేనేమే అయితే ఇక్కడ జగన్ గారిని నేను ఎందుకు మెచ్చుకుంటానంటే ఇదేదో వైఎస్ఆర్సీపీని నేను పక్కన పెట్టాను సార్, ఎలక్షన్స్ అయిపోయింది కాబట్టి. ఎందుకంటే నేను ఒక్కడే అంటున్నాడు. ఇవాళ మోడీ గారు కనుక వెళితే, మోడీ గారు ఒక్కరే కనుక నిలబడితే వేరే రకంగా ఉంటుందండి. అయితే ఆయన పెట్టుకున్నాడు, ఎలక్షన్స్ అయిపోయింది, దాన్ని వదిలేసేసాయి. ఇంకొకటి ఉందండి ఇవాళ రోజున స్టేట్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ రోజున ఏమైంది అని మా కృష్ణాంజలి గారు అంటున్నారు. ఇంకొక మాట కూడా ఏమంటున్నారంటే ఆయన ఫారెన్ వెళ్ళారండి, ఈయన ఫారెన్ వెళ్ళారండి అని చెప్పనంటున్నారు. సాయి గారు మీకు బాగా గుర్తుందో లేదో, ప్రతి సంవత్సరము చంద్రబాబు నాయుడు గారు ఫారెన్ వెళ్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి తెలుగుదేశం పార్టీ వాడికి అప్ టు దుబాయ్ దాకా తెలుస్తుంది. ఆ తర్వాత మాకు ఎక్కడికి వెళ్ళింది తెలియదు అనేటువంటిది నేను కొంతవరకు పేపర్లో చదివాను. సబ్జెక్ట్ కరెక్షన్ మీరు కూడా వినే ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడున్నది మనకు ఎప్పటికీ తెలియదు, ఇంక్లూడింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా తెలియదు అని చెప్పనేటువంటిది కూడా మనం న్యూస్ పేపర్లలో చూసాం. అటువంటి పరిస్థితులలో నేను ఏమడుగుతున్నానంటే ఇవాటి రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ పచ్చపత్రికలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఫైల్ చేశారు. నేను ఇట్లా 16వ తారీఖున ఎప్పుడో వెళ్తాను అని చెప్పని ఆయన పిటిషన్ ఫైల్ చేశారు. ఎందుకు ఫైల్ చేశారంటే ఆయన కేసులకు సంబంధించి పాస్పోర్ట్ ఆయన కోర్టుకి ఇవ్వడం జరిగింది, సరెండర్ చేయడం జరిగిపోయింది. కాబట్టి ఆయన తప్పనిసరిగా పర్మిషన్ తీసుకుని కానీ వెళ్ళటానికి లేదు. అదొక బెయిల్ కండిషన్స్ లో అదొకటి. ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ లో కండిషన్స్ లో మీరు దేశం దాటి వెళ్ళేటట్టయితే కోర్టు యొక్క పర్మిషన్ తీసుకోవాలి అనేటువంటిది ఒకటి. అయితే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఫైల్ చేయగానే ఇవే పచ్చ పత్రికలు ఏమని రాసేసినాయండి, పారిపోతున్నాడు, అయిపోయింది, ఇదే కదా రాసింది. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన లండన్ వెళ్తూ ఉంటే 16వ తారీఖున వెళ్ళిపోతున్నాడు, డాక్టర్స్ ఇద్దరు ఇక్కడికి వచ్చారు కదా ఓటేయడానికి, ఎందుకు వెళ్తున్నాడు? ఇది మామూలుగా అవ్వలేదండి. యూట్యూబ్ లో కొంతమంది కూర్చుని దీని మీద డిస్కషన్స్ చేసి ప్రజల్లోకి విపరీతంగా పంపించారండి. ఎంత దారుణం అంటే కూర్చున్నటువంటి వాళ్ళు కక్కేటువంటి విషయం అది చూసిన తర్వాత